మీరు ఎలాగూ హెల్మెట్ వేసుకోలేదు, ట్రాఫిక్ సిగ్నల్స్ను మీరు లెక్క చేయరు, కనీసం ఈ 2 వీలర్స్లో 2 నెంబర్స్ మాత్రమే లక్షణంగా వెళ్లొచ్చు కదా అని వీళ్లను మీరు పొరపాటున అడిగితే, వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్, ఏళ్ల తరబడిగా మా ఫ్యామిలీ అంతా ఒకే బండిలో ఇలా వెళ్తూ ఉన్నాం, మా ఆచారాన్ని బ్రేక్ చేయమని చెప్పడానికి మీకెంత గుండె ధైర్యం అని ఉల్టాగా మనమీదే తిరగబడతారు. మరి మొండివాడు రాజు కంటే బలవంతుడు కదా. The foremost I personally feel is the lack of traffic sense amongst the civilians, the commuters. I mean, they don't follow proper traffic rules. The lane discipline is absolutely not there, and drunken driving is another factor. Road engineering is another factor. At times, the conditions of the roads are another factor. Like they try to avoid any kind of potholes or any waterlogging points, and then they get into the trouble. The pedestrian, they don't have for pedestrians sufficient infrastructure is not there for them to cross the road. ఇక మన థర్డ్ బెస్ట్ అవార్డును ఇంతకు ముందే అనుకున్నట్టుగా ఏకగ్రీవంగా మన ఆటో డ్రైవర్ మిత్రులకే అందజేద్దాం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ అవార్డు ప్రభుత్వం ఇచ్చే రికమెండేషన్ అవార్డు కాదు. పాపం ఆటో డ్రైవర్లే ఎంతో కష్టపడి రోడ్డు రూల్స్ అన్నింటినీ అధిగమించి అతిక్రమించి అత్యధికంగా శ్రమించి గెలుచుకున్నారు. నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన పాటగాణ్ణి, మంచోళ్లకు మంచివాణ్ణి, తప్పుడోళ్ల వేటగాణ్ణి, అచ్చమైన తెలుగువాణ్ణి, మచ్చలేని మనసు వాణ్ణిరా, నేనందరికీ సొంతవాణ్ణిరా, నేనెప్పుడైనా అందరికీ సొంతవాణ్ణిరా, నే తప్పంటే తప్పురా, ఒప్పంటే ఒప్పురా, నేనాటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి, న్యాయమైన రేటు వాణ్ణి. సాధారణంగా ఈ 2 వీలర్స్ నడిపే వాళ్ళు కానీ, ఆ ఆఫీస్ టైంలో ఈ కార్స్ వెళ్ళే ఎవరైనా సరే మామూలుగా సిగ్నల్ పడ్డ వాళ్ళు ఆగరు, వీళ్ళు ఆగరు, వాళ్ళు ఆగట్లేదు వీళ్ళు ఆగట్లేదు కదా, మేము కూడా ఆగకుండా వెళ్ళిపోతాం అంతే. అయ్యో, వీళ్లే అవార్డు విన్నర్స్ అయితే మరి చెత్త డ్రైవింగ్ అవార్డు మాకు లేదా అని కొందరు కార్ల వాళ్ళు బాధపడొచ్చు. ఈ కార్లు డ్రైవ్ చేసే వాళ్ల నిర్వాకం చూశాక పాపం వీళ్లకు ఓ ఓదార్పు బహుమతి, అదేనండి కన్సోలేషన్ ప్రైజ్గా చెత్త డ్రైవర్ అవార్డు ఒకటి ఇవ్వాలని మా జనతా టీవీ అవార్డు కమిటీ నిర్ణయించింది. జంట నగరాల్లో 10 లక్షల కార్లు తిరుగుతూ ఉంటే వాటిని నడిపేది ఓనర్లు కాదు, ఎక్కువగా డ్రైవర్లే. సమస్య అంతా ఇక్కడే ఉంది. డ్రైవర్స్ అనేవాళ్ళు ఇతర దేశాలలాగా మన భారతదేశంలో డ్రైవర్సే ఓనర్స్ కాదు, ఓనర్సే డ్రైవర్స్ కాదు. దానికి సపరేట్ ఒక కెరీర్ పాత్ వచ్చింది. మనకు డ్రైవర్స్ కావాల్సిన అవసరం వచ్చింది దేశంలో. సంపన్నులకే కార్లు ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా కార్లు వచ్చినాయి. కానీ సంపన్నులకు కార్లు వచ్చిన కార్లు వాళ్ళు డ్రైవ్ చేయట్లేదు, వాళ్ళు దానికి ఒక ఉద్యోగం నియమించుకుంటున్నారు. కాకపోతే ఆ డ్రైవింగ్ చేసేవాడికి ఉన్న అర్హతలు ఏమిటో చూడాలి. సంపన్నులు అనగానే వాళ్ళకి వ్యాపారపరంగానూ లేకపోతే విద్యాపరంగానూ ఉద్యోగపరంగానూ కొంత చదువు, దానికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉండుంటాయి. కానీ ఇప్పుడు ఒక కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్రైవర్ అని మాత్రమే. వాడు ఉద్యోగం కోసం వచ్చినట్టు వాడే, వాడికి చదువు ఉందో లేదో తెలియదు, వాడికి అవగాహన ఉందో లేదో తెలియదు, సమాజం పట్ల వాడుకున్నటువంటి వైఖరి ఏమిటో తెలియదు. అలాంటి వాడిని మనం మన కార్ని అప్పచెప్తున్నాం, రోడ్డు మీద ప్రజల ప్రాణాలను వాడి చేతులు అప్పచెప్తున్నాం. ఇక్కడ ప్రమాదం వస్తుంది. ఇక వీళ్లు తమ దారుణమైన డ్రైవింగ్తో మన రాష్ట్ర రాజధానికి ఎంత అపకీర్తి తెస్తున్నారని తలుచుకుని బాధపడడం కంటే, అసలు వీళ్లు ఈ ట్రాఫిక్ రూల్స్ను ఎందుకు అతిక్రమిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కొన్ని విపరీతమైన నగ్న సత్యాలు బయటపడ్డాయి. వాటిలో మొదటిది, ఆర్టీఏ పరీక్షించి ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షకు కొందరు వెళ్లరు. అక్కడే ఉంటూ అటూ ఇటూ తచ్చాడుతూ తిరిగే బ్రోకర్ చెయ్యి తడిపితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ కూల్గా వచ్చేస్తుంది. రెండవది, పురజనులకు డ్రైవింగ్ నేర్పించే డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది చాలామందికి ట్రాఫిక్ నిబంధనల గురించి ఎలాంటి పరిజ్ఞానమూ ఉండదు. మూడవది, సామాన్య ప్రజలలో చాలామందికి
ట్రాఫిక్ సూచనలకు అర్థాలే తెలియదు. ఇప్పుడు నేను మీకు కొన్ని ట్రాఫిక్ సిగ్నల్ గురించి అడుగుతాను, ఎంతమందికి తెలుసో చూద్దాం. Don't overtake the heavy vehicle. No parking for these lorries and big vehicles. తెలుసా లేదా? నో No way. కాదు. No way to move. Take it. No horn. Dangerous area. Restaurant. No parking for cars. One way direction. క్లాస్ మార్కే. సో మనకు ఇంతమంది నరసింహాలు ఎప్పటికప్పుడు తయారవుతూ ఉండడానికి ఇన్ని కారణాలున్నాయన్నమాట. తా చెడ్డకోతి వనమల్లా చెరిచిందంటే ఇదే మరి. Yesterday I visited Ramoji Film City. It was very bad. I mean, on the way back, the traffic was horrible. You know, the road conditions were very bad. No one was following any rules. It was really a chaos. I honestly feel that if people would have followed, certain rules, traffic would have flown at much better rate. But I don't see that sense of responsibility from the people.